ఆయన నవరసాల్లో ఎక్కువగా నవ్వించాడు, కదిలించాడు, వణికించాడు. అలా అన్ని రసాల్లో పర్ఫార్మెన్స్ కి పారామీటర్ అయిన కోటా పేరు చెబితే ఎన్నో పాత్రలు గుర్తుకొస్తాయి. తెలుగు సినిమానే అవి గుర్తిస్తాయి. అలాంటి ఆయన జ్ఞాపకాల కంచుకోటలోకి బర్త్డే విషెస్ తో వెళ్దాం రండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నా అదృష్టం మీతో ఇవాళ కూర్చొని మాట్లాడడం. ఎందుకండి, నాకు అదృష్టం అనుకోవాలి కదా సార్. మీ బయోడేటా ఇవ్వకుండా, ఎవరిని ఏనాడు ఏ వేషం అడగకుండా, ఏ ప్రయత్నం చేయకుండానే మీరు ఒక గొప్ప నటుడిగా ఆ స్థానం పొందారు. ఎలా సాధ్యమైంది? ఇది నిజమేనా ఈ మాట? ఉన్నాయంటే ఎవరి టైం వాళ్ళది. ఇప్పుడు మీరు నటులు గొప్ప నటీమని అవ్వాలనే కదా మీరు వచ్చింది. ఊరికే సరదాగా తిరగాలని రారు కదా. కలిసి వచ్చింది. ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి మనిషికి మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు. అర్థమైందా? పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు. ఆవు కిందంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాసరావు. మీకు నాకు తేడా అదే. అది బాగా చెప్పారు సార్. కాబట్టి దానికి క్వాలిఫికేషన్ ఏముందండి? నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళలేదు, ఎవరి దగ్గర అడగలేదు, యాదృచ్ఛికంగా వచ్చింది, దాన్ని చేశాను. నాటకాలు వేసినటువంటి నటుండి కాబట్టి వేషం వచ్చిందని ప్రూవ్ చేసుకున్నాను. వాళ్ళు నచ్చి పిలిచారు. ఇదిగో జీవితం ఎలా వచ్చింది. మీరు నాటక జీవితంలో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ కలిసి వచ్చినట్టే కదా సార్. కనిపించినా కనిపించకపోయినా ఒకటి మాత్రం, నటుడు డ్రామాలు చేయటం వల్ల, నాటకాల వల్ల ఆత్మస్థైర్యం ఏర్పడుతుందండి. ధైర్యం. బలాన్ని వాడితో పెద్ద యాక్టర్ యాక్ట్ చేస్తున్నాం, చిన్నవాడితో యాక్ట్ చేస్తున్నాం, ఈ తేడాలు ఉండవు. వాళ్ళు ఆ ధైర్యం వస్తుంది. ఎంత డైలాగ్ అయినా చెప్పగలను అనుకోవడం, అలా ఆ ధైర్యాలన్నీ వస్తాయి. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ పెట్టి ఫార్మల్గా ట్రైన్ చేసి కొత్త వాళ్ళని అప్పట్లో ఎలా ఉండేదండి నేర్పటం? ఏమీ లేదండి. నేను 25 సంవత్సరాలు నాటకాలు వేసాను. 1958 నుంచి 86 దాకా. చూసి నేర్చుకోవటమే. వాళ్ళు గురువులు చెప్పేవారు, సిన్సియర్గా నేర్చుకునేవాళ్ళం. స్కూల్లో పాఠాలు అట్లా నేర్చుకున్నాం, ఇవి కూడా అట్లా నేర్చుకున్నాం. అంతే, ఏం లేదు. ఊరికే ఏమండి, వస్తుతః నీ శరీరంలో, నీ బాడీలో ఆ కామెడీ టింగ్ అనేది ఒకటి ఉండాలి. దాన్ని బట్టి నటుడు అని తెలిసిపోద్ది. అది లేకుండా ఊరికి ఒకటి చెప్తే వస్తుందా? 6 నెలలు ఎవడని నేర్పేది? నాకు నేర్పండి అని ఎవరికన్నా. 6 నెలలు ఏంటి నేను నేర్పేది? 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఊరికే కబుర్లు. ఒకటి నేర్పితే వచ్చేది కాదండి. వస్తుతః నీలో టాలెంట్ ఉంటేనే ఇప్పుడు నీకు విద్య నేర్పేటువంటి గురువులు కూడా నీ టాలెంట్ని బట్టి నీకు వేషం ఇస్తారు, కానీ నువ్వని చెప్పి వేషం ఇవ్వడు కదా. ఇది వాడు చేయగలడని నమ్మకం ఆయనకు ఉండాలి. అది కలిగించాలంటే మన శ్రమ, మన ట్రైనింగు అవన్నీ ఉంటాయి. చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం, చేయటం. వస్తుందా చెప్తున్నాను కదండి, దేనికైనా అదృష్టం ఉండాలి. బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఇందులోకి రావటం అనేది ఒక అంటే ధైర్యం కావాలి. అలాంటి ఒక డెసిషన్ తీసుకోవాలంటే అంటే రిస్క్ అనండి, రిస్కేనండి. తీసుకోవడానికి రిస్క్ అనేం కాదు. కాకపోతే నేను ట్రై చేయకుండా వచ్చినటువంటి ఛాన్స్ అండి. మొట్టమొదట జంధ్యాల గారు, తర్వాత టి కృష్ణ గారు మెయిన్ ప్రతిఘటన సినిమాతో నాకు అఖండమైన పేరు వచ్చేసింది. 1985 అక్టోబర్ 11వ తారీఖు నాడు రిలీజ్ ఆ సినిమా. 12వ తారీఖు మిడ్-నైట్ స్టార్ని అయిపోయాను. రోడ్డు మీద నడవలేకపోయాను. బ్యాంకులో పనిచేసేవాడిని, క్యాష్లో ఉండేవాడిని. అప్పుడు అందులో నారాయణగూడలో ఆ థియేటర్ పేరు సుదర్శన్ థియేటర్, పక్కనే బ్యాంకు, నారాయణగూడ బ్యాంకు. ఇద్దరికి కాంపౌండ్ ఒకటే. అక్కడ చూసి ఇక్కడికి వచ్చి బ్యాంకులో పడేవారు. బ్యాంక్ మీద ఇడే సినిమా అండి. క్యాష్లో ఉండేవాడిని. మా ఏజెంట్ గారు, నువ్వు క్యాష్లో ఉన్నావా, ఈ జనం ఏంటి ఇవ్వాలంటే అని నా క్యాష్లో తీసేసి క్లర్క్ సైడ్ పడేసాడు. రిస్క్ అని క్యాష్. అదేనండి, నేను చెప్పాను కదా, టైం వస్తే ఒకటి ఆపలేడు. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఫ్యాన్ ఫేర్ అదంతా ఉండడం ఒక ఎత్తు. అప్పుడు మొదట్లో మిమ్మల్ని అందరూ గుర్తుపట్టడం, అటెన్షన్ రావడం, అది ఎలా అనిపించింది సార్ మీకు? అదో థ్రిల్ అండి. అసలు వీటన్నిటికంటే నాకు పెద్ద థ్రిల్ ఏంటంటే, నేను టీవీలో యాక్ట్ చేశాను. నా జీవితం మొట్టమొదటి రేడియో, తర్వాత టీవీ, తర్వాత సినిమా. రేడియోలో నేను నిజంగా వాయిస్ ఎలా వాడుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి,
ఎలా ఎక్కడ ప్రశ్న, ఎక్కడ క్వశ్చన్, ఎక్కడ సమాధానం, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది భాష గురించి ఆల్ ఇండియా రేడియోలోనే. నాకు తెలియ ఏంటంటే నాటకాల్లో మనం ఏదైనా స్టిల్ తీసుకొస్తే ఇట్లా ఒకళ్ళు లాగటం, ఇట్లా కూర్చోవడం, చేయటం అట్లాగే ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. నేను నడిస్తే ఎట్లా ఉంటుంది, మాట్లాడితే ఎట్లా ఉంటుంది, కళ్ళు మూసుకుంటే అట్లా, తెరిస్తే ఎట్లా ఉంటుంది మనకు తెలీదు. అది మొట్టమొదటి టీవీలో నేను నాటకం వేసినప్పుడు అది చూపించాను. ఆ ఒక్క నిమిషం అది నాటకం చూడాలని కాదు, నేను ఎట్లా ఉన్నాను చూడాలి. ఫీడ్బ్యాక్, నేను నడిస్తే ఎట్లా ఉంటాను, మీకు ఫీడ్బ్యాక్ వచ్చినట్టు. అట్లా ఆ 2 నిమిషాలు నేను కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. నాకు ఎంత అదృష్టం రా నాకని. అదేదో అలాగ ప్రాప్తం. అప్పట్లో మీకు మానిటర్ ఉండేది కాదు కదా సార్, ఇప్పుడు ఈ మధ్య షార్ట్ అవ్వగానే వెళ్ళి మానిటర్లో చూసేసుకుంటారు. అప్పట్లో సరే ఇక మానిటర్లు నేను ఇంతవరకు మానిటర్ అంటే ఏమిటి నాకు తెలియదు. తెలియదు. అవునా? ఇన్ని సినిమాలు చేశాను, 783 సినిమాలు అయినాయి 38 ఏళ్లలో. కరోనా వచ్చిన దగ్గర నుంచి తగ్గిపోయినాయి అనుకోండి. ఎప్పుడు నాకు అసలు ఆ మానిటర్ అంటే ఏంటి తెలియదు. ఇప్పుడు ప్రతివాడు వెళ్ళి చూసుకొచ్చుకుంటారు. మాకు సంబంధించింది కాదు, అది ఆర్టిస్ట్కి, అది డైరెక్టర్కి, కెమెరామెన్కి, వాళ్ళిద్దరికీ సంబంధించింది. అది ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే అమితాబ్ బచ్చన్ గారి దగ్గర. ఆయన అంత గొప్ప యాక్టర్ కదా, ఇంటర్నేషనల్ ఫేమ్. ఆయన ఎప్పుడు మానిటర్లు చూడడం. నాకు ఎలా తెలుసు అంటే రామ్ గోపాల్ వర్మ గారిని సర్కార్ సినిమా జరిగేటప్పుడు రాము ఒక్కసారి నేను కనేసి మానిటర్ వన్స్ అండ్ రిక్వెస్ట్ చేసి వెళ్ళేవాళ్ళు లోపలికి. ఆ మానిటర్లో ఏంటంటే ఆయనకి ఏదో మేకప్ లేదో, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఏంటంటే ఒకసారి చూసుకుందామని. ఆయనకి ఏదో అనుమానం వచ్చి అంతేగాని ఓకే అంతరా చెప్పేవాడు కాదు. అది ఎవరు వాడాలో అది వాడుకోవాలి. దేనికైనా ఎవరు చేయాల్సిన పని అది చేస్తే బాగుంటుందండి. తీసే వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళకి తెలుసు. అసలు నమ్మకం ఎట్లా తీస్తారు మనకు అనదు. నేను యాక్టర్ని, నా యాక్షన్ నేను చూసుకోవాలి అంతే. నీకు రెండోది అనవసరం. తెలంగాణ మాండలిక వల్ల మీకు బాగా పేరు రావటం, అసలు దాంతో డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా అంత ప్యూర్గా ఎలా మాట్లాడగలిగారు సార్ తెలంగాణ యాస? అదే నాకు పెట్టండి. ఈరోజు నేను యాక్టర్ని అయ్యానంటే బిగినింగ్ అదే కదా. ఆ మాండలికలో ఉన్న గొప్పతనం అదే అండి. కాకపోతే తనిఖీల భరణి గారు వాళ్ళైతే ఒరిజినల్ తెలంగాణ ఒరిజినల్గా మాట్లాడతారు. కాకపోతే వాళ్ళకంటే నాకు ఎందుకు పేరు వచ్చిందంటే నేను మాట్లాడే దాంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు బ్రతికేటలో ఉందనుకోండి, హైదరాబాద్కి రైలు గాడిలో పోయేటందుకు పైసలు ఉన్న ప్రతి ఓడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటాయి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏందని అడిగినా అనుకో, ఆడు హైదరాబాద్లో ఉండే ఆడు హోటల్ పేరు చెప్తాడు. మరి ఇష్టండి ధమాకు లేని వాళ్ళందరూ నా తానికి వచ్చి నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి అని చంపు తింటాడు. మరి నేనేం చేయాలి? ఆడి దగ్గర పైసలు చూసి, ఆడి దగ్గర ఉన్న దమ్ము చూసి, సత్తా చూసి ఆయన సీట్ ఇవ్వాలి. అంటే ఆ దమ్ము ఆ సత్తా ఎవరు తానుంది, ఈ కాళీగాంధీ దగ్గర ఉంది. అందుకే ఆడికి ఆ సీట్ ఇచ్చాను. అప్పుడు బాబు అట్లూరు రామారావు వేశారు వేషం, గాంధీవాది. రౌడీలకి నాకు ఇవ్వటం ఇష్టం లేదేది అని అంటే, ఆ సీట్ నీకు ఇవ్వలేదన్నది కదా, ఓ లొల్లి పెడుతున్నావు చూడు, నువ్వా ముసలోను అయిపోతుంది. నటక్కని తెచ్చినావు అనుకో, పెరిగి ఏం చేయాలి, పెరిగి ఎలక్షన్ పట్టాలి. ఎవరు పడతాడే ఈ పర్యటన అంతా. ఫ్యాసినేటింగ్. 35 ఏళ్ళు, 38 ఏళ్ళు, 40 ఏళ్ళు అయిపోయింది ఈ సినిమా. అదేనండి ప్రజలకు అడ్డుకుని నాకు ముందు వంట పడితే అవతల వాళ్ళకి వంట పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడేదో పైసల కోసం ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయారు కదా. నాకేం ఇస్తావు, నీకేం సంపాదిస్తావు, నాకేం ఇస్తావు, పెద్ద అంటను పార్ట్నర్షిప్లు ఏవో ఉంటూ ఉంటాం. అవును సార్, మీరు ఈ మధ్య ఇంటర్వ్యూలో కొంతకాలం కింద చెప్పడం నేను విన్నాను. అంటే కమర్షియల్ ఇంత అంతా అని కాకుండా మీరు లాంగ్ టర్మ్ కోసం ఉండేలాగా చూసుకున్నారు అని, మీ కెరియర్ కూడా. నేను ఎప్పుడూ రీజనబుల్గా ఉంటానమ్మా. కోట శ్రీనివాసరావు గొడ్లా పనిచేస్తాడు, మనం డబ్బు మనిషి కాదు. ఆయనకి ఏదో తగ్గట్టుగా అడుగుతాడు, తగ్గట్టుగా ఉంటాడు, అందుకే అని అంటారు. నేను ఎవరి దగ్గర డబ్బుల కోసం ఇంత ఇస్తే కానీ చేస్తానని కానీ అవేం లేవు. కాబట్టి నా ఇండివిజువాలిటీ నేను కాపాడుకుంటాను. దానివల్ల ఇంత లాంగ్ డ్యూటీ వచ్చింది. మీరు ఒక సినిమా ఎంచుకోవాలంటే సార్, అంటే అప్పట్లో మీరు
2-3 సినిమాలు కూడా ఒకే రోజు షిఫ్ట్స్ లో చేసిన రోజులు ఉన్నాయి. 4 సినిమా ఒకే రోజు 4 షూటింగ్లు చేశానండి. మాక్సిమం 4 సినిమాలు చూశాను. మీరు ఆశ్చర్యపోయేది ఒక విషయం ఏంటంటే రోజుకు 3 స్టేట్లో పనిచేశాను. ఓ మై గాడ్. పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు. బా. అప్పుడు ఎయిర్పోర్ట్లో ఇంత సెక్యూరిటీ అంత ఇది ఉండేది కాదు. లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్లో స్నానం చేసి బా. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ షూటింగ్కి వచ్చి మళ్ళీ ఇటు నుంచి చెన్నై వెళ్ళేవాడిని. అది ఏంటంటే టైం నేను ఇందాక చెప్పాను కదా, మనకి టైం వస్తే టైం ఉండదు. అర్థమైందంటే భోజనం చేయడానికి కూడా టైం ఉండదు. బా. ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి టైం రావాలని మీరు ఎదురు చూసిన రోజులు ఉన్నాయా? నేను యథార్థంగా చెప్తున్నానండి. ఇంత జరిగింది, ఇన్ని ఫోటోలు ఇన్ని చూశారు కదా, ఇవి నేనేం ఊహించినవి కాదు, అనుకున్నవి కాదు, నాకు ముందు చెప్పినవి కాదు. యాదృచ్ఛికంగా వచ్చిన వాటిని ఉపయోగించుకున్నాను. ఆ సక్సెస్ ఇది. నాలో స్వార్థంగా నేను చేయటం, కమర్షియల్గా చేసుంటే ఇంత లైఫ్ ఉండదు. మన ఏంటంటే మనం ఏమిటి, మన పని ఏమిటి, మనం అది చేసుకుని వెళ్తే భగవంతుడు ఇస్తాడు. కమర్షియల్గా ఉండడంలో తప్పే ఉంది సార్. కమర్షియల్ అంటే మరి అతిగా ఉండటం మంచిది కాదుగా. ఇప్పుడు నాకు మొట్టమొదటి నేను సినిమాకి నాకు బ్రతికేటనికి ఎంత ఇచ్చారనుకుంటున్నారు? 2,500 ఇచ్చారు తెలుసా. ఇప్పుడు 2,500 ఆ వేషం చేస్తాడు ఎవరన్నా? ఇవాళ 10 లక్షలు తీసుకుంటారు దాన్ని. కాబట్టి ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు సీజన్ అది, అప్పుడు టైం అది, ఇప్పుడు టైం ఇది. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మన రీజనబుల్గా మన రెస్పెక్ట్ మనం కాపాడుకుంటే అడగాలి. ఇప్పుడు నా క్యారెక్టర్లు వేసేవాళ్ళు రోజు 4 లక్షలు తీసుకుంటున్నాడు అనుకో, నేను 2 లక్షలే అడుగుతాను. అంటే మనకు అంతవరకు లిమిట్ చూడడం జాగ్రత్తగా ఉంటే చాలు. అలా జాగ్రత్తగా ఉండబట్టే ఇంత లాంగివిటీ వచ్చింది, ఇంతకాలం పని చేయగలిగాను. ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు భగవంతుడు చూడండి. ఎవరైనా ఇది కోరుకోవాలి. ఇంతవరకు చేయటానికి అనాల్సిన కర్మ లేదు నాకు కదా. ఏదైనా అవకాశం ఉంటే ఇలా అంటమే, ఎవరికన్నా సాయం చేయటం. అలాంటి జీవితం ఎవరికి వస్తుంది? మనలో కల్మషం లేకుండా ఉంటే వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ అంటే మీకు మనసుకి బాగా దగ్గరైన చోటు కదా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ యువర్ హోమ్. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 2024లో సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ భావన ఏమిటి? నేను అందరూ నాకు నా మీద పెద్ద బ్యాడ్ టాక్ వేశారండి. పరభాష నటులు అంటే పడదో కోర్చిన అవసరం. కానీ నాకు నటుల మీద ఏం కోపం ఉండదండి. నువ్వు నటుని బట్టరా, దిక్కుమాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చారట కదా. నటుని బట్టరండి. టాలెంట్ చూడండి. తెలుగు లేకపోతే కదా నీకు ఇంకో చోటకి వెళ్ళాలి. మన భాష ఏమన్నారు, అన్నీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా. అలా చేయి పైకి చెప్పాం. ఇప్పుడు తెలుగు లెస్స అని కింద పెట్టాల్సి వస్తుంది. చెయ్యి లెస్ అయిపోయింది. కాబట్టి మాతృభాషను ఎప్పుడు ప్రేమించుకోవాలి. మన దగ్గర తక్కువ ఉంటాయి కదా. నటుని బట్టరా నువ్వు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురా నీకు దమ్ముంటే, నానా పాటేకర్ని తీసుకురా, ఏమండి ఇప్పుడు మమ్ముటి గారిని తీసుకురా, లేదా మోహన్ లాల్ని తీసుకురండి. అలాంటి వాళ్ళు ఆల్రెడీ దేశం గుర్తించిన గొప్ప నటులు. అలాంటి వాళ్ళని తీసుకురావాలి. కానీ ఏదో రోడ్డు మీద పోయామండి, ఏదో డ్రెస్ అయితే బాగున్నాడు అని అని పెడితే నీకు ప్రోడక్ట్ ఏది? ఒక 5 ఏళ్ల కిందట యాత్ర అనే సినిమా తీయడం జరిగింది సార్. అందులో మమ్మూటి గారికి పేరుగా వేసే అదృష్టం నాకు వచ్చింది. తెలుగు డైలాగులన్నీ ఎంత డెడికేషన్తో ఆయన చూడడం, చెప్పటం. అంటే అప్పట్లో స్వాతికిరణం చేశారు, ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమా చేసింది యాత్ర అనే ఆయనకి. ఆ డబ్బింగ్లో కూడా అంతే కష్టపడ్డారు ఆయన, ఈవెన్ అట్ దిస్ స్టేజ్ ఇన్ లైఫ్. అదేనండి వాళ్ళు ఆ ఉచ్చారణ అదంతా తెలుగు వాళ్ళకే రాదు సార్ చాలా సార్లు. సిన్సియారిటీ అండి వాళ్ళలో. ఇప్పుడు మాతృభాష అన్నారు, తల్లితో సమానం అన్నారు. కరెక్ట్. మాతృభాష తల్లితో సమానం అన్నారు. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. అర్థమైందా? మాతృభాష గొప్పతనం అది. ఎందుకు గొప్పది? మనకు తెలియకుండానే, మనం ఎవరు నేర్పకుండానే రోడ్డు మీద వెళ్తుంటే కాలు చేతులు దెబ్బతితే అమ్మ అంటాం. అది ఎవరు నేర్పలే మనకి. అంత పవిత్రమైనటువంటి పదం ఆ పదం. దాన్ని ఇష్టం వచ్చాన్ని మాట్లాడటం, ఏదో మేమని అదే నేనని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవటం తప్పు.
ఎవరి భాష వాళ్ళకి గొప్ప. అది మీ జనరేషన్ వాళ్ళు అందరూ ఈ బోటి వాళ్ళు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా ముఖ్యంగా బాబు మోహన్ గారి గురించి మీ గురించి మీ అనుబంధం గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా. ఎందుకని? అంటే అనుబంధం అని మీరే అంటారు కదా. ఒక రకంగా చెప్పాలంటే వాడు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. వాడి దగ్గర డాన్స్ వచ్చు, వాడికి డైలాగ్ చెప్పగలడు, యాక్టింగ్ వచ్చు, 3-4 రకాల విద్యలు ఉన్నాయి వాడి దగ్గర. ఇప్పుడు మీరు సినిమాల్లో నేను చూస్తే నేను తన్నిన తండ్రికి వాడి నడుము ఎప్పుడో ఇరిగిపోవాలి. ఒక్కసారి కూడా వాడి శరీరానికి నా కాలు టచ్ కాలేదండి. అలా చొక్కాకు తగలటం అంటే అట్టు వెళ్ళి పడిపోయేవాడు. గొప్ప టైమింగ్ అది, అందరికీ రాదు. బా చాలా చాలా సటిల్ పాయింట్ చెప్పారు సార్ మీరు. చాలా మంచి అబ్జర్వేషన్ అది. అవును, యాక్ట్ చేసిన నాకు తెలుస్తుంది కదా. నేను తన్నిన తండ్రుడు ఇంకో నిజంగా తంటే నడువులు ఇరిగిపోతాయి. ఏదో ఒక సినిమా 2 సినిమాలు కానీ 70-80 సినిమాలు చేసాం. అన్నింటిలో తంతుంటే ఏమవుతుంది? తర్వాత నటన అంటే కొంచెం ఎక్కువ ధ్యాస ఎక్కువ, వాడికి రెండో గోలు ఉండదు. చక్కగా అడిగి తెలుసుకోవటం ఎలా చేయాలనేది తెలియకపోతే ఆ ధ్యాస కొంచెం ఆ సిన్సియారిటీ ఉంది వాళ్ళు. అందువల్ల నాకు ఇష్టమయ్యాడు, వాడికి నేను ఇష్టమయ్యాను. నాకు ఇది కుదరలేక చూడు ఎట్లా చేద్దామంటే నన్ను ఇమిటేట్ చేయనంటే చెప్తాను అని వాడిని. నటులు కదా పెద్ద రోగం. నాకు ఇది రాదు అంటుంటారు. మీరు చెప్పండి సార్ ఒకసారి అంటే అది చెప్పాడు అనుకోండి, అలాగే మాట్లాడడానికి ట్రై చేస్తాం. అది బ్యాడ్ హ్యాబిట్. అలాగే బ్రహ్మానందం గారితో మీ అనుబంధం గురించి కూడా చెప్పండి సార్. బ్రహ్మానందం కూడా ఆర్టిస్టేనండి, కాదని నేను అన్నాను. కాదు, నాకు అనుబంధానికి ఎక్కువ చెప్పాలంటే అతను నేను కలిసి చేసింది లేవు, కలిసి సినిమాలు చేశాం. కానీ అతను ఎంతసేపు హీరో పక్కన అలాంటి వేషాలు తగ్గడంతో బాబుమోహన్ లాగా నాకు ఆ కాంబినేషన్ లేదు. అందువల్ల నాకు ఇంత అటాచ్మెంట్ వాడితో అతనితో లేదు. ఓకే, అంటే బాగా ఫ్రెండ్ మాట్లాడుకోవడం చేయటం అవన్నీ ఉన్నాయనుకోండి. అదేలేండి, కాంబినేషన్ లేక ఈ చనువు ఏర్పడలేదు. రెగ్యులర్గా వస్తుంటాడు, చేస్తుంటాడు, మాట్లాడుతుంటాం. ఓకే, అదేం లేదు. ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో చూసినప్పుడు కరెంట్ ఉన్న వాళ్ళల్లో మంచి టైమింగ్ ఉన్న వాళ్ళు, అయ్యో బాగుంది, ఇక్కడ కామిక్ అయినా ఏదైనా డెలివర్ చేయగలుగుతారు కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగే పేర్లు ఏమన్నా ఉన్నాయా సార్? ఒక పేరండి, ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అందరిలోకి నాకు నా పర్సనల్గా జూనియర్ ఎన్టీఆర్ అంటే నెంబర్ 1. అతను లాగా డైలాగ్ చెప్పడం కానీ ఆ దమ్ము ఉన్నటువంటి ఆర్టిస్ట్ లేడు. డాన్స్ కానీ, డైలాగ్ కానీ, యాక్షన్ కానీ ఏదైనా సరే మంచి దమ్ము ఉన్నవాడు. అతని తర్వాత బన్నీ, అతని తర్వాత మహేష్ బాబు. అంతే తప్ప నేను డైరెక్ట్గా చెప్పగలను. ఇది ఎన్నోసార్లు చెప్పేయండి, నా అభిప్రాయం అది. అభిప్రాయం అంతే, ఆఫ్ కోర్స్. మిగిలిన వాళ్ళు నేనే ఆర్టిస్ట్ కాదని నేను అంటలేదుగా. ఇప్పుడు మీకు ఇష్టమైన బంధువులు ఎవరంటే అమ్మ అంటాం కదా. ఇవాళ రేపు అమ్మ దగ్గర నువ్వు ఉండకపోవచ్చు. కరెక్టే. ఇప్పుడు అమెరికా వెళ్ళి ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి అమ్మ తాను అమ్మదే. నటీమణుల గురించి మాట్లాడుకుంటే కూడా సార్, ఒక సావిత్రి గారు, తర్వాత సౌందర్య గారు, అంటే అలా ఆ పేర్లు అలా ఉండిపోయాయి. తర్వాత సావిత్రి గారితో యాక్చువల్లీ కానండి, అదే ఆవిడ ఒక డిక్షనరీ. సౌందర్యతో చేశాను. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే. నేనంటే కూడా చాలా గౌరవం అమ్మాయి. పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళన్నా గౌరవం. తన పూవి లేకుండా ఉంటాం, హోటళ్ళు గేటళ్ళు తిరగడాలు అలాంటివి లేవు. తన తల్లి తండ్రి ఆ ప్రశాంత్ కుటీర్లోనే ఉండేవారు. ఇక్కడ హోటల్ లేవు. మంచిది, బాగా సిన్సియర్ ఆర్టిస్ట్. చాలా మంది చెప్తారు సార్, సౌందర్య గారు అనగానే మంచి పిల్ల, మంచితనం గురించి ఎక్కువ హైలైట్ చేస్తారు అందరూ. గౌరవం అండి, పెద్దలంటే గౌరవం, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, అసలు ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలో అమ్మాయి దగ్గర నేర్చుకోవాలి. ఆడవాళ్ళు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి అమ్మాయి దగ్గర. అందుకనే తొందరలో పోయింది. అంటే అన్ని సంవత్సరాలు అప్పట్లో షెల్ఫ్ లైఫ్ అలా ఉండేది కదా సార్. ఇప్పుడు ఈ మధ్య ఎందుకు
ఆ షెల్ఫ్ లైఫ్ అనేది అంటే 15-20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక ఇండస్ట్రీలో ఒక స్థానం అలాగే ఉంచుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అది అదేనండి ఈ మధ్య కాలంలో అలా 3-4 ఇయర్స్కే మారుతున్నారు కదా సార్, ఎందుకంటారు? అండి అది ఎప్పుడు ఎవరికి వస్తుంది? నీ బిహేవియర్ ఏది మంచిదైతే వస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది. రాకన్ మానవ హాని వృద్ధులు మహారణ్యంలో దాగినాను. నువ్వు మహారణ్యంలో ఉన్నా నీకు జరగాల్సిన వృద్ధాప్యం, నువ్వు జరగాల్సిన వృద్ధి అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాని నిదర్శనం ఏంటి చెప్పండి? కన్నడ రాజకుమార్. కన్నడ వాళ్ళందరూ రాముడు దేవుళ్ళ కొలుస్తారు. ఆయన కర్మ చూడండి. నరహంతుడు వీరప్పన్ దగ్గర 109 రోజులు గోచి పెట్టుకుని అరణ్యంలో మహారణ్యంలో 109 రోజులు బతికాడు. మరి కర్మ. రాకన్మానవ హాని వృద్ధులు, ఇది జరగాల్సిన హాని, వృద్ధాప్యం, ఓల్డేజ్ అన్నీ ఎక్కడున్నా వస్తాయి. కాకన్మానవ పూర్వజన్మ కృతంబులు, గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వేం చేసావు అది నీ వెనకాల వస్తూనే ఉంటుంది. పోకన్మానదు దేహము ఏ విధంబున రక్షించి పోషించిన వినావా? పోకన్మానదు దేహము ఏ విధంబున పోషించి రక్షించిన. ఎంత చేసినా పోవాల్సిందే. పత్రుగారు గారు చెప్పారు ఈ పద్యాలు. అంటే సాహిత్యంతో అప్పుడు బాగా సాహిత్యాన్ని చదివి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండేది సార్. ఈ మధ్యకాలంలో భాష అయినా సాహిత్యం చదువు కూడా పెద్దలు సృష్టించింది లైఫ్కి లింక్ చేసి పెట్టారండి. ఇక తమాషా పొట్ల అర్థమైందా? జీవితం అంటే 4 స్టేజ్లు: బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. అంతే కదా? చదువు ఏంటి చెప్పండి? ఎలిమెంటరీ, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. కరెక్ట్. ఆ లింక్ ఉంది వాటికి. ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అంటే ఏంటి? బల్లకట్టు, బండి గుర్రం, ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఈ ఒడ్డు ఆ ఒడ్డు, అంతే. బండి గుర్రం అంటే ఎంత లాగినా దాని భారం అలాగే ఉంటుంది. అలాగే అది కూడా. కాబట్టి ఎలిమెంటరీ అయిపోతుంది. అక్కడ నీకేంది ఏ చెట్టు కిందో ఏదో మున్సిపల్ గారు ఉంటాను, ఏదో ప్రెసిడెంట్ గారి దగ్గర కూర్చోబెట్టి నీకు చెప్తే ఇది రావడం నేర్పడం, వస్తున్నాయని చెప్పడం, కాస్త మాట వచ్చినాడికి పలుకు వచ్చినాడికి ఒక పాట పద్యం నేర్పడం, అవన్నీ ఎలిమెంటరీ. ఇప్పుడు అవన్నీ ఎవరు చేయాలి? తల్లిదండ్రులు లేకపోతే గురువు. ఇప్పుడు కొత్తగా ఏదో ఇప్పుడు కేర్ సెంటర్లను వచ్చేసి ఈ భార్యాభర్తలు ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత ఆ పిల్లల్ని 3 ఏళ్ళు రాగానే చూసేయాలి అవతల భార్య ఆ కేర్ సెంటర్లో అటాచ్మెంట్ పోవటం. అవి పైగా వాళ్ళకేమో వాళ్ళు మనకి ఆర్డర్ వేస్తారు, డైపర్లు అవి వేయకండి మేము నేర్పుతాం. అది ఎవరు నేర్పాలి? తల్లి నేర్పాలి. కాబట్టి అవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. నేను చాలా మాట్లాడగలను. ఆ అటాచ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. మాతృత్వం గొప్పతనం అదే. తండ్రి ఏం చెప్పారు? శంకరాచార్యులు ఏం చెప్పాడు? మనిషికి బంధుత్వాలు లేవు. ఇప్పుడు నువ్వు పైకి రావడానికి, ఇంతవరకు రావడానికి మీ నాన్నగారు ఎలా కష్టపడ్డారో ఆయన కష్టం ఆయన పడి ఆయన తుడుచుకుని వెళ్ళిపోతాడు. రేపు నీ పిల్లల కోసం నువ్వు కష్టపడి నువ్వు వెళ్ళిపోతావు. వాడి పిల్లల కోసం వాడు. ఇది వ్యాపారం. కానీ బంధువులు లేరు. కానీ బంధువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళకి రూపం లేదన్నాడు ఆ బంధువులు. ఆకారం అది, రూపం లేదు. ఎవరా బంధువులు? సత్యం మాత. సత్యం అనేది నీ తల్లి. పితా జ్ఞానం. జ్ఞానం అనేది నీ తండ్రి. ధర్మో భ్రాత. ధర్మగుణం అనేది నీ సోదరుడు, తోడబుట్టిన వాళ్ళు. దయాసఖ. నీ దయాగుణం నీ భార్య. శాంతి పత్ని. శాంతి గుణం అనేది నీ భార్య. సత్యమాత, పితాజ్ఞానం, ధర్మభ్రాత, దయాసఖ. దయాగుణం అనేది నీ స్నేహితుడు. సఖ. శాంతి పత్ని. నీ శాంతి గుణం అనేది నీ భార్య. క్షమాపుత్ర. క్షమాగుణం అనేది నీ కొడుకు లాంటి వాడు. సడైతే మా బాంధవ. ఈ 6 మన బంధువులు అన్నాడు. కాబట్టి మనిషి బాగుపడాలంటే ఎవరూ నేర్పకర్లా మనకి. అర్థమైందా? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, నీ గుండె మీద చేసి చెప్పు నిజంగా అంటారు. హార్ట్కి మనకి అంత అటాచ్మెంట్ ఉంది. నువ్వు రాత్రి పడుకోగానే, భోజనం చేసి పడుకోగానే గుండె మీద చేసుకుని ఈ 6 గుర్తు ఎట్టా ఉన్నాను ఇవాళ
సత్యాన్ని పాటించానా, ధర్మాన్ని పాటించానా, శాంతిగా ఉన్నానా, అబద్ధాలు ఆడకుండా ఉన్నానా, ఎవరికైనా దయదలిచి ఏమన్నా ₹1 దానం చేశానా, ఆలోచించుకోను. నీకే మర్నాడు ఎలా ఉండాలో నీకే తెలుస్తుంది. భాషలో కానీ ఇంకోటి కానీ అర్థం చేసుకుంటే గొప్ప విషయం. ఇందాక అదే చెప్పింది, దేశ భాషలందు తెలుగు లెస్స. ఒక ఆర్టిస్ట్గా ఉండటానికి వ్యక్తిత్వానికి చాలా దగ్గర సంబంధం ఉందంటారా అయితే? ఆర్టిస్ట్ అనేవాడు నిజంగా వేరే ఉండడండి, జీవితమే వేరే ఆర్టిస్ట్. నాకెవరు గురువులు పెద్దగా లేరు, నాటకాల్లో గురువులు తప్ప. నాకు జీవితమే నేర్పింది ఎక్కువ. నేను రామాయణం చదవలేదు, భారతాలు చదవలేదు, జీవితం. మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఎలా ఉన్నారా అన్నాను. ఏమిటారు అన్నీ బాగానే ఉన్నాయి ఏంటి అంటే, జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. జీవితం అంటే టెన్షన్ ఏమిటి, ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి అలా లేని టెన్షన్ అది వస్తుంది, పిల్లలు చక్కగా ఉద్యోగం చేసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, ఏమిటి జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. మరి జీవితం అంటేనే టెన్షన్ ఎందుకు అన్నా నేను. అదేమిటన్నాడు, రాయరో దాంట్లోనే అర్థం ఉందన్నాడు. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్నా 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చుకుంటాడు. చివరికి 0 జీవితం. సింబాలిక్ అన్నీ తెలుసుకోవాలి. ఆ రోజుల్లో చెప్పారు కాబట్టి మాకు తెలుస్తుంది. ఇప్పుడు నీకు వెళ్ళే ఎన్నాళ్ళు ఏంటిది, 15 సంవత్సరాలు అయిందా? 9 ఏళ్ళు అయింది సార్. మరి 9 ఏళ్ళు. నాకు వెళ్ళే 58 ఏళ్ళు అయింది. మా పెళ్ళిళ్ళప్పుడు ఏమైనా ఉందా సాక్షి ఏంటి మాకు పెళ్ళి అయిందని? ఓల్డ్ సినిమాలు చూస్తే ఏముంటుంది, అగ్ని సాక్షిగా మీరు కట్టిన తాళేని చూస్తుంది, సాక్ష్యం అగ్నే, అది ఏమిటో ఎవడో తెలియదు. 2 నెలలు పెళ్ళి అయిన తర్వాత ఇది నా వెళ్ళం కాదంటే ఏం చేస్తారు? అందుకని పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. దాన్ని ఇప్పుడు మనం ఊరేగింపు అన్నాం. అది ఊరేగింపు కాదు, ఊరికి ఎరిగింపు. సాక్ష్యం లేదండి, వీళ్ళిద్దరు భార్యాభర్తలే పెళ్ళాము, మా ఇంటి ముందు ఊరేగటానికి వెళ్ళారు, మేము చూసామని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఇంకా వినాలనిపిస్తుంది సార్, మీరు చెప్తూ ఉంటే చాలా మరెన్నో ఎపిసోడ్స్ చేయాలనిపిస్తుంది. ఒక్కొక్క టాపిక్ మీద చాలా బాగా చెప్తున్నారు. నాట్యశాస్త్రంలో ఒక నటుడికి కావాల్సిన లక్షణాలు ఇవి అని ఒక శ్లోకం ఉంది సార్. అలా మీ దృష్టిలో ఒక యాక్టర్కి కావాల్సిన 5 క్వాలిటీస్ చెప్పగలుగుతారా? 5 గుణాలు. మెయిన్ గుణం ఒకటే గుణం అంటే రెండోది లేదు. నా ప్రకారం 5, 6 లేవు, ఒక్కటే ఒకటి. ఆర్టిస్ట్ అన్నవాడికి అబ్జర్వేషన్ కావాలి. అబ్జర్వేషన్ చూసి గుర్తుపెట్టుకుని నేర్చుకోవాలి. మిగిలిన అన్నీ బతుకు తెరువు. అది అర్థమైందా? 5 చెప్పేవాటిలో మిగిలిన 4 బతుకు తెరువు. విద్య ఉన్నవాడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అవన్నీ బతుకుతారు. ఇది కాదు. ఇది నటుడు అన్నవాడికి ముందు అసలు అబ్జర్వేషన్ ఉండాలి. ఏదైనా చూడటం, దాంట్లో ఏదైనా నీకు స్పెషాలిటీ కనపడితే బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం, దాన్ని అలా బ్రెయిన్లో పెట్టుకోవడం, అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం. అయితే మీ 40-50 ఏళ్ళ మొత్తం సినిమా డిక్షనరీలో ఎన్ని అబ్జర్వేషన్స్, ఎన్ని కథలు. అందుకే చెప్పబోతున్నాను. మొత్తం అంతా డైరెక్టర్లో ఎక్కించుకున్నారా సార్? కాదండి, చెప్పేది అదే చెప్పబోతున్నా. నాతో కనీసం 100-125 సినిమాల్లో పొలిటికల్ క్యారెక్టర్లో ఎంచారు, రాజకీయ నాయకుడి క్యారెక్టర్. మరి ఏది బోరు కొట్టలేదు ఎవరికి. ఇదివరకు కైకాల సత్యనారాయణ గారి దాకా సినిమా అంటే 5 రకాలే ఉండేది. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయి. 5 సినిమాలు. 5 దాటితే ఇంకోటి లేదు. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయి. 5 సినిమాలు ఉండేవి. అందుకని నటన కూడా రిస్ట్రిక్ట్గా ఉండేది. ముస్లిం వేషం వేసామనుకోండి, మీకు ఇస్తే మాకి పెడతాం, మాకి ఇస్తే మీకు పెడతాం అని కీకి అనేవారు. అలాగే పొలిటికల్ వేషం వేస్తే సోదరి మళ్ళారా అని అంటారు. 2 రిస్ట్రిక్షన్ లేదు. పౌరాణికం సరే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో సినిమా ప్రభావం మనుషుల మీద ఉంది, అర్థమైందా? అందుకనే సాధన కట్టు ఇలా దుట్టు పెట్టుకుని, సావిత్రి గారి చీరలు, గుణసుందరి చీరలు, వాణిశ్రీ చీరలు అని
తర్వాత రామారావు ప్యాంట్లు, అవును. రామారావు శ్రీదేవి గారితో ఫస్ట్ టైం సినిమా చేస్తున్నప్పుడు ఎలిఫెంట్ బాటమ్ అని ఇంత లూజ్ ప్యాంట్లు వచ్చాయి. నేను నడుస్తుంటే రోడ్డు మీద దుమ్ము అంటుకునేది. ఆ ప్యాంట్ కానీ డ్యాన్స్ చేసేవాడు, దుమ్ము లేచేది. పిచ్చోళ్ళం మేము సినిమా చూసి వచ్చి అబ్బా రామారావు ఏం డ్యాన్స్ చేశాడు రా, దుమ్ము లేచిపోయింది అనేవాడు. ఆ రోజులు అట్లాంటివి. ఇంత చెప్తున్నాను ఏంది, అసలు ఇంటర్వ్యూ అనవసరం, నేను మాటలు చాలు. జరుగుతుంది, నువ్వు ఒక్కసారి చేసుకో. నీ మాస్టర్ చెప్పినా, నాకు నీకంటే ముందు నేర్పిన మాస్టర్లు చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి ఎడం పక్కే నడవమన్నారు, కుడి పక్కన లేదు. ఇప్పటికి కూడా పోలీసు వాడు కీప్ లెఫ్ట్ అనే అంటాడు, రైట్ అని అనడం. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎడం పక్క నడవటం నేర్చుకుంటే కుడి పక్క నడిస్తే ఏం నష్టం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఇప్పుడు దౌర్భాగ్యం ఎలా తయారైంది, ఆ ఎడం పక్క నడుద్దాన్ని సాధన లేదు. ఇప్పుడు సాక్షాత్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి నడి రోడ్డు మీద నుంచుని అందరూ ఎడం పక్క నడవండి అంటే ఏమంటారు? ఇప్పుడు అది అంతా చెప్తారు, మా మాస్టర్లు కూడా అది చెప్తారు అనుకోండి. అది రోజు వింటూనే ఉన్నాం. వాళ్ళు కుడి పక్క నడితే ఏమవుతుంది గురుగారు? ఆ ప్రశ్న ఎందుకు నీకు? నువ్వు ఎడం పక్క నడిపే సాధన చేస్తే నీకు కుడి పక్క నడిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. కాబట్టి మన యువత పాడవుతుంది ఏంటి? సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన లేదు, వాదన ఎక్కువ. అలాగే మనకి జ్ఞానం పెరగాలి మనిషికి. టెలిఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇవన్నీ జ్ఞానం పెరుగుతుంది. కానీ మనకు ఏమని జరుగుతుంది? ఎంత జ్ఞానం పెరుగుతుందో విజ్ఞానం పెరగాలి. టెలిఫోన్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. మనకి ఎంత విజ్ఞానం పెరుగుతుందో అంత జ్ఞానం పోగొట్టుకుందాం. ఈ మాట దగ్గరే నేను ఇంకొక మాట అడుగుతాను సార్. ఇప్పుడైతే ఫిల్మ్ షూట్స్లో క్యారవాన్స్ అంత ఏసీ, ఇప్పుడు ఈ మధ్య క్యారవాన్లు అరేంజ్మెంట్స్, ఏసీ సెటప్ అంతా కొంచెం కంఫర్టబుల్గా, ఆర్టిస్ట్ ట్రీట్మెంట్ అవ్వనివ్వండి, అసిస్టెంట్స్ హడావిడి మొత్తం అంతా ఉంది. అలాగా సార్, నేను అడిగేది ఏంటంటే ఆ రోజుల్లో ఏమీ లేకుండా కూడా నేను కూడా ఇప్పటికి కూడా నేను క్యారవాన్ వాడినండి. బయట ఏ చెట్టు లేకపోతే ఇంట్లో తీస్తే ఒక వరండాలను కూర్చొని మేకప్ చేసుకుంటే అక్కడే కూర్చుంటా, అక్కడే భోజనం చేస్తాను. ఇప్పటికి ఎవరినైనా అడగండి. తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి రావాల్సిందే కానీ నేను సినిమా ఫుడ్ తిన్నాను. అమ్మో సార్, ఇవన్నీ వింటుంటే చాలా ఎంబారసింగ్గా ఉంది మాలాంటి. అంటే ఇంటికి కాల్ షీట్ అంటే పార్సిల్ టిఫిన్ బాక్స్లో పెట్టి టిఫిన్ తీసుకెళ్తా, 9ంటికి అయితే తిని వెళ్తా, 1 గంట కరెక్ట్గా నాకు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ వస్తుంది. 40 సంవత్సరాల నుంచి అదే. బొంబాయి వెళ్ళినా కానీ నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు, పచ్చళ్ళు అవి తీసుకుని వెళ్తాను. షూట్ ఫుడ్ ఎప్పుడు తింది మీరు? ఎందుకని? నాకు అలవాటు లేదు. నేను నాన్ వెజ్ అంటే కూడా ఏంటి తెలియదు, ఎగ్ అంటే కూడా ఏంటి తెలియదు. అలా లైఫ్ వెళ్ళింది, అంతే అయిపోయింది. ఏదైనా ఇతర ఇంకో ఊరు బొంబాయి వెళ్తే మామిడి పచ్చళ్ళు అవి చేసిస్తుంది, అవి పార్సల్ చేసుకోవడం వెళ్ళటం. అక్కడ వెళ్తే మ్యాక్సిమం వాడితే కాస్త రసం పోసుకుంటా, లేకపోతే పెరుగు, అంతే. ఇక్కడ మన దగ్గర తెలుగులో కాకుండా ఇతర భాషల్లో చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? ఎంజాయ్ చేయడం కంటే నేర్చుకుంది ఎక్కువ ఉందండి. అలా నేర్చుకుంది అమితాబ్ బచ్చన్ గారి దగ్గర. ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి, వాడి బిహేవియర్ ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, నీ లిమిట్స్ ఏంటి, ఒకటి ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఎవరు చేసే పనాడు చేయాలని. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఎవరంటే నేను రైటర్నండి, నేనే డైరెక్షన్ అండి, నాకు కొంచెం రచన కూడా వచ్చు, నేను రచనండి. పాటలు నాకు సంగీత జ్ఞానం కూడా ఉంది, నేనే వాడానండి. ఆఖరికి ఆడియన్ కూడా వాడే. అలా తయారవుతుంది. కాబట్టి అలా కాదు. రాఘవేంద్ర గారు ఉన్నారు, 100 సినిమాలు పైన తీశారు. అది తెలీదా? ఈ డైలాగ్ ఇంత ఉంటే చాలు, ఈ సీన్ ఇంత ఉంటే చాలు, ఇది ఉండాలి అని తెలీదా? మరి ఎందుకు రైటర్ని పెట్టుకుంటున్నారు? ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అది ఉండాలి. లేకపోతే నువ్వు రాసిందే జ్ఞానం అయిపోతుంది, అదే పెద్ద కథ అయిపోతుంది, సక్సెస్ అయితే అవుతుంది, లేకపోతే ఇంటికి పోతాం. చివరిలో విశ్వనాథ్ గారు, జంజాల్ గారు వాళ్ళు దెబ్బతింది అదే. ఏంటంటే వాళ్ళకెన్నో మిగిలిన వాళ్ళకి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. ఏ డైరెక్టర్ గారు వస్తున్నారు, లేదా ఏ రైటర్ గారు, జంజాల్ గారు డిస్టర్బ్ చేయకుండా ఆయన రాసుకుంటున్నారు, ఎవరు వెళ్ళటం మానేశారు.
దగ్గరికి. దాంతో వాళ్ళు రాసిందే గొప్ప, వాళ్ళకి తట్టింది అదే గొప్ప. అది సక్సెస్ అయింది, లేకపోతే పోయింది సినిమాలు. పోయింది. కాబట్టి ఎప్పుడు కూడా అందుకే అన్నారు, ఒరే ఒంటరిగా ఎప్పుడు అట్ట కూర్చుని నలుగురితో సరదా తిరగరా అనేది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్, చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అంటే జ్ఞానం పెరగాలంటే 10 మందితో తిరగాలి, చేయాలి. సర్కార్ అదే లాస్ట్ సార్ హిందీలో, దాని తర్వాత కూడా చేశారా సర్కార్ సినిమా? హిందీలోనా 13 సినిమాలు చేశానండి, పేర్లు జ్ఞాపకం లేదు. కరెక్టే, లాస్ట్ సినిమా సర్కార్ కదా. మొట్టమొదటి సినిమా ప్రతిఘాత్. ప్రతిఘాట్ అని తమిళ్లో, హిందీలో తీశారు. ఆ హిందీలో కూడా నేను వేసాను. నేనున్ను వాడు నేనంటే వినడం వేశాడే. ఐ లాస్ట్ మై సన్ తెలుసు కదా మీకు, అబ్బాయి పోయాడు. వాడు ఒకరోజు నన్ను, నాన్నగారు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. నన్ను నాకు తెలియదురా అన్న. అదే మీ సక్సెస్ కారణం అన్నాడు. బా, మీ గురించి మీకు తెలియకపోవడం గొప్పతనం అన్నాడు. అలాగా మనిషి గురించి మనం ఎక్కువ ఆలోచించుకోకూడదు. మనం ప్రాప్తం ఉండాలి. మనకి ప్రాప్తం ఉండాలంటే దీనికి ఒక చిన్న కథ చెప్తా. రామావతారంలో ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడు, కలియుగంలో మనకి భక్తరామదాస్ అంత గొప్పవాడు. దేవాలయం కట్టించాలనుకున్నాడు, అప్పుడు పాలయ్యాడు, జైలు పాలయ్యాడు, చావుకు సిద్ధపడ్డాడు. కొడతంటే వాళ్ళు అబ్బా అని అల్లా రామ అన్నాడు. మరి రాముల వారు ఏం చేశారు, రామోజీ లక్ష్మోజీ వేషంలో వచ్చి తానిషా కనపడి అటు నుంచి అటు వెళ్ళిపోయాడు తురున కదా. మరి రామదాస్ కింద చల్లో ఉన్నాడండి. పాపం వెళ్ళేప్పుడు ఏమైనా రామదాస్ బాగున్నావు అని ఒక్క మాట మాట్లాడుతుంది కదా, అంత భక్తుడు కదా మరి రామదాస్. మరి అయితే వాడి ప్రాప్తం అది. అంత భక్తుడైనా రాముల అధ్యయలే. నాలంటి ఆర్పకుడు రాముల వారిని అడిగాడు, ఇది అన్యాయం కదయ్యా, ఆయన ఒకసారి ఆయన రామదాస్ బాగున్నాం అంటే 10 సంవత్సరాలు ఆగే బతికేవాడంటే. వాడికి నేను కనపడి ఏం చేయాలిరా, వాడు దేవుడు ఉన్నాడు అంటున్నాడు, పైగా ఉంటున్నాడు, నా రూపం ఏమిటో నాకు తెలియదు అంటున్నాడు. గాలి నేనే అంటున్నాడు, భూమి నేనే అంటున్నాడు, ఆకాశం నేనే అంటున్నాడు. అసలు నా రూపం ఏంటి? మరి వాడు ఏం చేస్తాడు, వాడు తురుష్కుడు తానిషా, దేవుడు లేడు అంటున్నాడు, అందుకని వాడికి కనపడ్డాను. కానీ మరి నీకు అక్కడ అర్థం చేసుకున్నావా, నేను డైరెక్ట్గా రామావతారంలో కనుక తురుష్కుడికి కనపడితే తానిషాకి వాడు చూడలేడు, కళ్ళు పోతాయి, చూస్తే చేస్తాడు, ముట్టుకుంటే చేస్తాడు. మరి ఏంటి, అందుకని రాముల వారు రామోజీ లక్ష్మోజీ వేషాల్లో వెళ్ళాం. మరి వీడి సంగతి అండి, ఒరే పిచ్చివాడా, నేను భక్తుడికి కనపడను, భక్తుడికి కనపడను, ఐక్యం చేసుకుంటా అన్నాడు. భక్తుడిని ఐక్యం చేసుకుంటా అన్నాడు. అందుకనే మన చిత్తూరు నాయ గారి సినిమాల దగ్గర నుంచి ఇప్పుడు అన్నమయ్య దాకా తీసుకుంటే ఆ మెయిన్ క్యారెక్టర్ పడిపోతాం అటు చూపిస్తారు తప్ప చచ్చిపోయినట్టు చూపిస్తారు. అలా పడిపోగానే ఉదయం మళ్ళీ అలా దేవుళ్ళో కలుస్తుంది, ఐక్యం చేసుకుంటాం. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దాంట్లో ప్రతి మాటకి ప్రతి దానికి అర్థం ఉందండి. పొద్దున్నే చేసే తప్పేంటి, నేను ఇంక్లూడింగ్ మీ, మనం చేసే తప్పేంటి, అద్దం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకుంటాం, పడతలు కూడా తిట్టినట్టు అనుకుంటుంటాడు, అవునా? అందుకు కాదు అర్థం. నా మచ్చ, నాకు మొహాన్ మచ్చ ఉంది, నాకు కనపడదు. ఒరే కోటయ్య, నీ మొహాన్ మచ్చ ఉందిరా అని ఛాన్స్ నీకు ఇవ్వకుండా నా మచ్చను నేను చూసుకుని సర్దుకోవడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మిర్రర్ అనే దృష్టితో అద్దం ముందు నుంచున్నాం అనుకోండి, భావన ఎలా ఉంటుంది ఏమా? అలా ఉండాలి, బతకడం నేర్చుకోవాలి. అందుకని దిక్కుమాలను ఉండాలి కంట. దిక్కుమాలను అనే పదం లేదు. వాడు ఏమిటి అలా ఉన్నాడంటే, అందరు నడిచే దారిలో వాడు నడవట్లేదురా, వాడి బిహేవియర్ అట్టాగే ఉంటుంది. వాడు దిక్కుమాలినోడు కాదు, దిక్కు మారిన, అందరు నడిచే దిక్కులో కాకుండా వేరే దిక్కులో నడుస్తున్నాడు వాడు. అందుకే వాడి బిహేవియర్ అట్లా ఉంటుంది. దాన్ని మనం ఊరికే దిక్కుమాలి అంటాం. ఇందాక మీరు అన్నట్టు క్యారవాన్లో ఇప్పటికీ కూర్చొని అలవాట్లేదు, బయటే కూర్చుంటాను అన్నారు. భయం అండి, క్యారవాన్లో ఉంటామంటే ఐసీయూలో పెట్టినట్టు, ఎవరు ఉండవు, గుయ్యం అంటూ ఉంటుంది. నాలాంటి పర్సనాలిటీ వాడు చెయ్యి ఇట్టంటే తగ్గుతుంది, బాత్రూమ్కి వెళ్ళడానికి వీలు ఉండదు సరిగ్గా. ఈ మధ్య వచ్చే వారికి ఎంత అలవాటు అయిపోయిందంటే, అది లేకపోతే పేషెంట్ అలవాటు కాదు, ఫ్యాషను.
అడిస్తున్నాడు కాబట్టి లేదు అంటే ఏం చేస్తాడు? అంటే ఇంకో మాట కూడా విన్నాను సార్, అప్పట్లో ఉమ్మడి కుటుంబం లాగా ఉండేవారు ఆర్టిస్టులు అందరూ కూడా కలిసి భోజనం, ఎవరికి అరవైలో వాళ్ళు కూర్చొని తింటున్నారు కదా సార్ ఇప్పుడు. అప్పట్లో అలా నీకు ఆ కలయిక ఎక్కడ వస్తుందండి? ఓ మాట అనుకోవడం చేయటం. ఇప్పుడు సూర్యకాంతం గారు ఉందనుకోండి, ఆవిడ అంత రాక్షసి బతుకు వేషాలు వేసేదా? రోజు ఇంత క్యారియర్ వచ్చేది ఆవిడ, ఇంజనీరింగ్ తీసుకొచ్చేది. వెరీ నైస్ పర్సన్ అని అందరూ అంటారు. అబ్బబ్బబ్బో, సూర్యకాంతం గారు అంటే ఏంటండి, సామెతగా మిగిలిపోయిన మహారాటి. ఓ సామెతగా మిగిలిపోయింది. మీ అమ్మాయికి సంబంధం కుదిరింది కదా? అవునండి, అన్నీ బాగానే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పు. వాళ్ళ అత్తగారు సూర్యకాంతం లాంటిది అంటారు. సావిత్రిలా మిగిలిపోవాలా? చూస్తూ ఆవిడ పేరు ఎవరు పెట్టుకోరు. అన్నిటికంటే గొప్ప నో రీప్లేస్మెంట్ ఫర్ హర్. ఆవిడ అందుకే చరిత్రలో నిలిచిపోయింది. అందుకే నేను దేవుని రోజుగా దండం పెట్టుకుంటా. నేను చచ్చేదాకా నటించాలి. నేను చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. అది నటుడు గొప్పతనం. వాళ్ళకి ఆవిడని చెప్పుకుంటున్నామంటే అది ఎంత లైఫ్, అది ఊరికే వస్తుందా? ఇన్ని చేసిన తర్వాత సార్ ఇప్పుడు మీరు అంటే చివరి వరకు మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్కి ఆ కోరిక ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అట్ దిస్ పాయింట్ ఇన్ లైఫ్ మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీతో ప్రశ్నించుకోండి, నేను అనుకున్నానా? అయితే ఏది ఊహించలేదు. ఓకే, ఒకవేళ నాకు ఏది ప్రాప్తం వచ్చినా మంచిగానే అనుకుంటాను. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోరు అయితే మీరు? అనవసరం అండి. అనుకున్నామని నాత్రి గారు రాసినట్టు అనుకున్నామని జరుగుతాయన్నీ, అనుకోలేదని ఆగుతాయి అవన్నీ. జరిగినవన్నీ మనం మంచిగా అనుకోవడమే. మంచి గురించి చెప్పారు సార్. ఇప్పుడు కొంచెం మనం బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమన్నా మీరు పంచుకోవాలని అనుకుంటే, ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ యూ విష్ టు షేర్ చూసే వాళ్ళతో, మీ సినీ జీవితంలో కానివ్వండి, అదర్వైజ్ ఆల్సో లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ కదా సార్. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే మీరు పంచుకోవాలనుకుంటే మీ గురించి తెలుసుకునే అవకాశం మాకు దక్కుతుంది. ఏముంటాయండి, బోళ్ళు ఉంటాయి ప్రొఫెషన్ తర్వాత. దాన్ని ఏం చెప్పుకుంటాం, అన్నీ గుమ్మలో తింటూ ఇంటికి వచ్చింది అనుకుంటారట. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ. ఇంతటితో మనం సరదాగా ఉంటాం. వాడితో ఇది వీడితో ఎలాగా అలా అనుకుని వెళ్ళిపోవడమే. బాగా కష్టమైన పాత్ర, మీరు బాగా కష్టపడిన పాత్ర ఏది సార్? కష్టపడిదా? అన్నీ కష్టపడే చేస్తామండి. అన్నీ కష్టపడ్డా కరెక్టే, కానీ బాగా టెన్షన్ వచ్చి లేదా నేను చేయగలుగుతానో లేదో అని ఒక భారంగా అనిపిస్తుంది. నాకు ఏది లేదండి, ఎప్పుడూ ఆలోచన లేదు. మనిషికి అహం ఉండాలి, అహంకారం ఉండకూడదు. అహం అంటే ఆ వేషం నేను చేస్తాను సార్, నాకు ఇవ్వండి సార్ అనేది అహం. నాకెవరా ఎలంజోడి చేస్తారు, చేయమని చూస్తాను నేను, ఎవరండి చేసేది? అది అహంకారం. అది నాకు అక్కర్లేదు. చేయగలను, నేను చేస్తాను, ఎందుకు చేయను? మీరు కురుక్షేత్రం పాత నాటకాలు ఎప్పుడైనా చూసారా? దాంట్లో 5 కృష్ణులు వేస్తారు, 4 కృష్ణులు మినిమం నాటకంలో కదా. నాటకం అయ్యేటప్పటికి ఆ మొదటి కృష్ణుడికి రెండో కృష్ణుడి పర్సనాలిటీ వేరు, గాత్రం వేరు, మాట వేరు, వాడి హార్మోని వేరు, వాడి శృతి వేరు, అన్నీ వేరే. కానీ ఆ 4 పాద్యానికి వంశవాళ్ళు కొట్టేవారు. ఎందుకది అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళు దే యూస్ టు అరెస్ట్ ది ఆడిటోరియం బై దేర్ పెర్ఫార్మెన్స్. అర్థమైందండి? మన పెర్ఫార్మెన్స్తో ఆడిటోరియంని అరెస్ట్ చేసుకోవాలి, అంతేగాని ఆడు చెప్పినట్టు ఇమిటేట్ చేయడం కాదు. కానీ ఈ ఆలోచన సార్ ఈ జనరేషన్ వరకు రాలేదు సార్, మీ జనరేషన్తోనే ఉండిపోయింది. అంటే కేవలం ఆర్ట్ మీద, ఓన్లీ కళ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు అలా లేదు సార్, అది గ్లామర్ అని. కళాకారుడు అయితే ఇవన్నీ వస్తాయండి. వాడు ఏదో డబ్బు కోసం కళాకారుడు ఎవడు ఏమి చెప్పండి. మేము చేసిన హాస్యాన్ని హాస్యం అంటారు. ఇప్పుడు జంజాల గారు రాసినటువంటి దాన్ని హాస్యం అంటాం. ఇప్పుడు వచ్చే ప్రోగ్రాంలు, సినిమాల్లో, టీవీలో వచ్చేవాళ్ళని కామెడీ అంటారు. హాస్యానికి కామెడీకి తేడా ఏంటని అడిగాడు నన్ను. డబ్బా పాలకి తల్లి పాలకి ఉన్న తేడా రా అన్నాను. జంజాల గారికి హాస్యం అని ఎందుకన్నామంటే, జంజాల గారి కామెడీ హాస్యం ఉందనుకోండి, ఎవరైనా ఎప్పుడైనా ఎన్నేళ్ళ వాడైనా ఏ టైంలో అయినా ఎక్కడైనా ఎవరితో చెప్పుకోవచ్చు. ఆ కామెడీ అంత చక్కగా ఉంటుంది, భాష అంత బాగుంటుంది. ఇప్పుడు అలా కాదు కదా, అంత ఇమిటేషను, అన్ని ఇమిటేషన్.
ఏదో మిమిక్రీ అంటే గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు ఇవన్నీ. ఇండస్ట్రీని నమ్ముకొని ఇందులోకి వచ్చే వాళ్ళకి సార్, టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్ట్ అయినా, మీ మాటలో మీ అడ్వైస్ ఏమి ఇస్తారు మీరు? ఏం లేదండి, ఎలా చేయాలి ఏమిటని ఆలోచించుకునే బదులు ఓల్డ్ పిక్చర్స్ చూడండి, పాత సినిమాలన్నీ చూస్తే చాలు. ఇప్పుడు మన అదృష్టం బాగుండేదో రామోజీ గారు పెట్టి ఈటీవీ తెలుగు అని, ఈటీవీ 2 అని, జమిని అని, ఇవన్నీ మనకి బోల్డ్ సినిమాలు వస్తున్నాయి. పాత సినిమాలు తీస్తే వాడు చూస్తే వాళ్ళకే ట్రైనింగ్ వస్తుంది. ఇప్పుడు గుమ్మడి గారు ఉన్నారనుకోండి, ఆయన డైలాగ్ చెప్తే స్పష్టత కదా, ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఒక వర్క్షాప్ లాగా చూస్తే ఒక నటుడు ఒక్కొక్క ఇది పద్ధతి, రంగారావు స్టైల్ రంగారావు, రామారావు రామరావు, అలాగే అన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఇవన్నీ నేర్పేది ఎవరు లేడు, ఊరికి కబుర్లు ఇవాళ రేపు. అయితే మీరు ఒక మాట చెప్పారు సార్ ఈ మధ్య ఇంటర్వ్యూలో, మీరు వేసిన పాత్రలు అన్నీ కూడా షూట్కి వెళ్ళే ఒక 1 or 2 hours ముందే మీకు వచ్చింది ఆ పేపర్, కానీ ఏదో ముందు రోజు ఇవ్వటం అంత పెద్దగా ప్రిపరేషన్ లేదని. అన్నీ అంతే. ఇప్పుడు ఒక 10 మందితో కాంబినేషన్ సీన్ ఉందనుకోండి సార్, కామెడీ సీన్, మరి అలా అది పండాలంటే మరి మీరు ప్రాక్టీస్ చేసేవారా లేకపోతే? అవును, అక్కడికి వెళ్ళేవారు చెప్పేవారు, రిహర్సల్స్ ఉండేవా? డైరెక్టర్ చెప్తారుగా కొన్ని. వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళేవాడిని, ఒక అరగంట ముందు పిలిచి ఏమంటే క్యారెక్టర్ ఇది మేము ఇట్లా అనుకుంటున్నాం, కోటగారు మీరు కూడా ఏమన్నా ఉంటే చెప్పండి, సరదాగా బాగుంటే పెట్టేద్దాం అని అనేవారు. అనుకుంటూ మాట్లాడుకోవడం, తర్వాత ఒక రిహార్సల్ చేద్దామని వెళ్తాం, అందరితో కూర్చొని రిహార్సల్ చేసుకోవడం, టైకి వెళ్తాం. అంటే అందరూ ఆ రోజుల్లో అందరూ విగిముతున్న ఆర్టిస్టులే కదండి, ఊరికి 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. అంతే. ఇప్పుడంటే రిహార్సల్ వ్యవహారం వేయటం, భాషల బేరం. ఒక సినిమాలో నేను ఇబ్బంది పడుతుంటాను, పరభాష నటులు ఎవరిని పెడతారు, అది ఆయన తప్పు కాదు, ఆడికి ఇంత డైలాగ్ రాస్తారు పెద్దది, ఆ డైలాగ్ అయ్యేటప్పటికి నేను తర్వాత నా డైలాగ్ ఉంటుంది, ఆడు చెప్పలేడు మనం చెప్పు, ఒక డైలాగ్ అనేది కాల్ షీట్ అయిపోద్ది. ఇవన్నీ ఇలాంటివి ఉంటాయి బాధలు ప్రొఫెషనల్. తర్వాత తెలుగు సినిమాలు బాహుబలి మొదలు పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు కదా సార్. పాన్ ఇండియా అంటే అన్ని భాషలనే, అన్ని భాషల్లో కూడా తెలుగు రాష్ట్రం నుంచి మొదలై ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ అన్నట్టుగా అలా గ్లోబల్ సినిమా అయిపోతుంది కదా సార్. RRR కూడా అంత స్థాయికి తీసుకెళ్లారు. సో ఇలాంటి రోజుల్లో తెలుగు సినిమా ఒకప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది చూస్తున్నట్టే కదా సార్, అది మంచి విషయమే మన ఇండస్ట్రీకి. సో మీరు బయటికి వెళ్ళినా, మీరు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడల్లా తెలుగు వాళ్ళని కలిసినప్పుడు, అంటే వాట్ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ ఇండియన్ సినిమా? కాదండి, పరభాషల్లో ఇంకోటితో తీస్తేనన్నా మన గురించి, ఇప్పుడు నేను ఏ స్టేట్లోకి వెళ్ళినా కానీ నన్ను గుర్తుపడతారు. అవును, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎయిర్పోర్ట్లో దిగం కానీ ఎవడో ఒకటన్నా సరే ఏమన్నా మీరు కోటగారు కదా అంటాడు ఎవడెవడు. అవును సార్, నాకట్ట అవుతుంది మరి. అది కాదండి, మన తెలుగులోనే దీన్ని 10 సార్లు 10 భాషల్లోకి మీకు నష్టం ఉంది. 700-800 కోట్లు పెట్టి ఒక సినిమా తీసే బదులు ఒకే సినిమా అందరిని పెట్టి ఎవరిని పెట్టి అది ఆ భాషలో తీయండి, అన్ని భాషలో డబ్ చేయండి. ఎవరు చేయలే. ఎల్లరికం అని ఒక సినిమా వచ్చింది మనకి, ఎల్లరికం 4 భాషల్లో డబ్ చేశారు, తీశారు. అది మొట్టమొదటి హిందీ, తర్వాత తెలుగు, తర్వాత మలయాళం, అలా తీశారు. ఈ మాట మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సెన్సేషన్ చేస్తున్న కల్కి సినిమా గురించి కూడా చెప్పండి సార్. నేను చూడలేదండి, చూడని దాని గురించి ఎందుకు మాట్లాడటం. వినటం గురించి మాత్రం ఏదో అంత సాలిడ్గా బాగుందని అందరూ ఏం చెప్పట్లేదు. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. వెళ్ళి చెప్పారండి అన్ని సినిమాలకి అది ఉంటుందంటే ఉంటే ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏమన్నా? నేను సినిమాలు చూస్తే కదండి. అంతేనా? థియేటర్కి వెళ్ళి సినిమా చూసి, లేదా టీవీలోనే కొత్త సినిమాలు చూసి ఎన్నేళ్ళు అయిందో. హౌ డూ యూ ప్రిఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ సార్? షూట్ మీకు లేనప్పుడు, బిజీగా లేనప్పుడు? అప్పుడు బిజీగా ఉన్నప్పుడు నాకేం తెలియలేదండి. ఇప్పుడు ఏంటంటే పని లేక ఒంటరిగా కూర్చోవడం, రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఒంటరిగా అట్ట కూర్చోవడం అంటే భయం కదా, బాగా బోర్ కాదు, ఏదో అట్ట వెళ్ళిపోతుంది కాలం అంతే. ఇప్పుడు నేను మన జీవితంలో 2 కోల్పోయాను. ఒకటి పెళ్ళాం బిడ్డలతో చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయటం లైఫ్లో,
నెలకి 2 నెలలకి చూసేవాడిని పిల్లల్ని. అలా నేనే కాదనుకోండి, నాకు మళ్ళీ టైం వచ్చిన వాళ్ళు అందరూ అట్టగా ఉంటారు. అందరూ అలాగే అనిపించుంటారు. ఏం బహుమానం అనిపించలేదా, బ్రహ్మానందం లేదా, అందరూ ఉన్నారు. అందరూ చేసిన బిజీగా ఉన్న వాళ్ళందరికీ ఉంటారు. కానీ నేను కోల్పోయానని చెప్తున్నాను. అలాగే రెండోది ప్రపంచ జ్ఞానం. నాకేం లేదు. పొద్దున్నే 7ంటికి రంగు కొట్టుకోవడం, వెళ్ళడం, కెమెరా ముందు కూర్చోవడం, యాక్షన్, కరెక్ట్, ఇవే తప్ప నాకు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏమో తెలియదు. ఈరోజు మీరు నమ్మకపోండి, నాకు టెలిఫోన్ సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం నాకు తెలియదు. ఫోన్ వస్తే మారుతాం, లేకపోతే ఒక కుర్రాడు మాట్లాడాల్సింది. అంత ప్యూరిటీ, అంత డెడికేషన్ ఉన్న వాళ్ళు ఆర్ట్ అంటే అసలు ఇంపాసిబుల్ సార్ టు ఫైండ్ ఈ మధ్య కాలంలో. కేవలం మీ పనిని నమ్ముకొని వచ్చారు, ఆ మాట మీదే నిలబడ్డారు. చాలా గ్రేట్ సార్. నేను ఇప్పటికీ అన్నాను, ఏం చిక్కిపోయారు ఏంటంటే ఇదివట్లాకంటే అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అడిగాడు, ఏం గురుగారు కొంచెం తగ్గారు మంచి అన్నాడు. ఎందుకో నీకు తెలియదా అన్న. ఏం చెప్పండి అన్నాడు. ఏం లేదా, నాకు సినిమాలు మీరు సినిమాలు వేషాలు ఇవ్వకపోవడమే నేను తగ్గడానికి కారణం. నాకు పని ఉండేది. పని ఇస్తే నాకు రోజు నెలకు 10 రోజులు పని ఉందనుకోండి, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయలేము. ఒక నల్లేమో అంటే ఒక మాట అంటే 10 మాటలు. ఈ ఛానల్స్ పెరిగిపోయినాయి. రామ అంటే బూత్ మాటలో ఉంది. ఏం మాట్లాడతాం ఎవరి? మనం రామ అన్నామంటే రామాను వ్యంగ్యంగా అన్నాడని టీవీలో వస్తుంది. అలాగా అందుకని పని ఉందనుకోండి, ఏం గొడవ లేదు, నా పని నేను చేసుకుపోతాను, ఆరోగ్యం బాగుంటుంది. అందుకని నేను అంటాను, ఎవరినైనా అడిగాను పని ఉన్నాయా నాకు. నేను అదే అంటాను, తెలుగు నటుల్ని మంచివాళ్ళు, మంచి ఆర్టిస్టులు, విషయం ఉన్నవాళ్ళు, వాళ్ళని ఖాళీకి కూర్చోబెట్టకండి. మేధస్సు చచ్చిపోతుంది, పాడైపోతారు. లేకపోతే కృష్ణనగర్లో తాగుతాం అడుగుతారు. మేధస్సు పాడైపోవట్లా. ఏదో కొద్దిగా గొప్ప భగవంతుడు ఇచ్చారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి సరిపోయి. లేకపోతే నాకు వచ్చిన కష్టాలకి దానికి ఇంకోడైతే వాడికి ఎప్పుడో పాడైపోయేవారు. అదే ప్రాప్తం అంటే. కొన్ని సినిమా పేర్లు చెప్తాను సార్. వివాహ భోజనంబు, మణి, మణి, గణేష్, గాయం, దూకుడు. ఈ సినిమాలన్నిట్లో కూడా ఇంట్లో వెళ్ళాలి, ఒంటింట్లో ప్రియురాలు, ఆహనాలు వెళ్ళంట. ఆ సక్సెస్ చెప్పుకోవాలంటే సక్సెస్ అయిన ప్రతి సినిమాలోనూ నా వేషాలు ఒక పిల్లరండి. అవును సార్. ఆ సినిమా సక్సెస్లో నాది కూడా ఒక పోలు. అవును అవును. అలాంటి పాత్రలు వేసాను. నైజాం యాసే అయినా అందులో కూడా వెరైటీస్ చూపించారు. చిన్న ఎంటర్టైన్మెంట్. నేను మాట్లాడుతుంటే మీకు ఏమన్నా సార్, మీరు ఒక సెంటెన్స్ చెప్పండి, నేను దాన్ని రిపీట్ చేస్తాను. తమ్మి, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు చరిత్ర ఉంది. ఒక కుప్పతోటలో ఒక ముష్టోనికి బయట దొరికినానంట. కప్పటి తల్లి ముష్టోనితో ముష్టెత్తిన, కుష్ఠులతో దుప్పట్లో పడిన. సిసి అట్లా కుక్కలు కూడా పడినావయా. కప్పటి తల్లి ఏం చేసినా అనుకున్నావు? బిలాకులో టికెట్లు అమ్మినా, పిక్ పాకెటింగ్ చేసిన. నా పెళ్లి మాట ఎప్పుడు చేసిన అనుకున్నావు? 14 ఏళ్ళకి. అంటే బచ్చగా ఇక్కడ మీద మాట్లాడుతున్నట్టు, చెడ్డీ మీద మాట్లాడినట్టు. ఎలా గుర్తున్నాయి సార్ అన్నీ మీకు? అదే భగవంతుడి ఇచ్చినది. అది నాకు గొప్పతనం అంటే కష్టం. నేను అట్లా పిచ్చి మాటలు మాట్లాడాను. అది నా అదృష్టం అంతే. నాకు నచ్చింది ఏ వేషం అయినా సరే బాగా చెప్తాను. నచ్చడం అంటే ఆ వేసేటప్పుడు ఆ విమర్శ అవుతాం కదా. కాస్త బాగుంది డైలాగ్ అనుకుంటే కాస్త మరి విమర్శ చేస్తాను, బాగా ఆడుకుంటుపోతాను. సార్, ముందుగా మీ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాతో చక్కగా కూర్చొని సమయం కేటాయించి నేను అడిగిన ప్రశ్నలన్నీ ఓపికగా మీరు సమాధానం ఇచ్చారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. కూర్చోండి, మీకు మళ్ళీ నేను కూడా కూర్చున్నాను. చక్కగా కూర్చొని లేదు, మీరు కూర్చుని కాలాన్ని మాకు వెచ్చించి చేసినందుకు నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. నన్ను ఇన్నేళ్ళు నన్ను పోషించి నా పాత్రలన్నింటినీ నటుడిగా నన్ను బతికించిన ప్రేక్షక మహాశయులందరికీ మీ టీవీ ద్వారా ఛానల్ ద్వారా అదే మీ టీవీ ఛానల్ ద్వారా అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను చచ్చినంతకాలం నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలని మీ అందరూ ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.